అందరికీ నమస్కారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వనవాసం పూర్తయింది, అరణ్యవాసం ముగిసింది. చరిత్ర పునరావృతం కాబోతా ఉంది. మొదటి నుండి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూ కుటుంబానికి కంచుకోవటం. 1977లో 1980లో 42 ఎంపీ సీట్లకు గాను 41 ఎంపీ సీట్లను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి రాష్ట్రం ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలు. 2004, 2009లో కూడా కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం వచ్చి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యేదానికి ప్రధాన కారణం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఎంపీ సీట్లు రావడమే. కాబట్టి మొదటి నుండి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూ కుటుంబానికి ఆ అవినాభావ సంబంధం ఉంది. రాష్ట్ర విభజన అన్న ఒక్క కారణం చేత దాదాపు 10 సంవత్సరాల పాటు అధికారంకు దూరమై అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. ఇటీవలనే తెలంగాణలో ఆ అరణ్యవాసం ముగిసి, ఆ వనవాసం ముగిసి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే మాదిరి రేపు రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా 10 సంవత్సరాల అరణ్యవాసం, వనవాసం ముగిసి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది. రాబో సార్వత్రిక ఎన్నికల్లో మా నినాదాలు 2. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ? ఈ నినాదాలతో మేము ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా మాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది అధికారంలోకి వస్తామని. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 6 సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది. దానికి మరికొన్ని సూత్రాలు కూడా యాడ్ కావడం జరుగుతుంది. ఈ 6 సూత్రాల్లో నంబర్ 1, రైతులకు సంబంధించి 3 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ. నంబర్ 2, మహిళలకు సంబంధించి 500 రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ సరఫరా. నంబర్ 3, నిరుపేద కుటుంబాలకు నెలకు 6,000 రూపాయల ఆర్థిక సహాయం. నంబర్ 4, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను మొదటి రోజు నుంచి అమలు చేయడం. 5, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్గా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ అమలు చేయడం. 6వది, విభజన చట్టంలో పేర్కొనబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలు, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఓడరేవు, పోలవరం పూర్తి చేయడం, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఈ విధంగా అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజానీకం ఒక్కసారి ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ షర్మిలమ్మ గారే చెప్పడం జరిగింది. మొన్న వచ్చేసి ఇడుపులపైకి రావడం జరిగింది, పులివెందుల నియోజకవర్గము, నాది కూడా ఆ మండలమే, వేంపల్లె మండలము. అక్కడ రావడం జరిగింది. అక్కడ ఆవిడే చెప్పింది, నేను ఢిల్లీకి పోతున్నాను, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అని చెప్పింది. కాబట్టి ఆల్రెడీ ఢిల్లీకి కూడా పోవడం జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ వార్త ప్రకారంగా 10:30కి ఏఐసిసి కార్యాలయంలో ఆవిడ జాయిన్ కాబోతున్నట్టు తెలిసింది. ఆవిడ చేరిన తర్వాత ఆవిడ సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి పార్టీకి అనేది అధిష్టాన వర్గము ఆవిడతో మాట్లాడి అన్ని కోణాల్లో ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ శ్రేణులన్నీ మేము ఆహ్వానిస్తాం. మరి ముందు ఏం జరిగిందో కానీ మేము ఒక జనరల్ డెసిషన్ ఏం తీసుకున్నామంటే అధిష్టాన వర్గం పార్టీ సిద్ధాంతాలకు లోబడి అటు కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి పోయి వచ్చే వాళ్ళకు స్వగృహ ప్రవేశం, మిగతా పార్టీల వాళ్ళు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఎవరైనా సరే పార్టీ సిద్ధాంతాలకు లోబడి వస్తే వాళ్ళ యొక్క సేవలను ఉపయోగించుకోవాలి, వాళ్ళని గౌరవంగా ఆహ్వానించాలని అధిష్టాన వర్గం ఒక జనరల్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో మరి పైన ఏం జరిగిందో కానీ షర్మిలమ్మ గారు వచ్చేసి ఢిల్లీకి పోవడం జరిగింది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారితో బ్రేక్ఫాస్ట్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామాలను ఇది తెలంగాణ ఎన్నికలకు ముందు కూడా జరిగింది ఇది. కాబట్టి మరి అంతకుముందు ఏం జరిగిందనేది నాకు తెలియదు. కరెక్టేనండి. నా వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, నేను లేకపోతే అక్కడ పోటీ లేదు, కాంగ్రెస్ వచ్చేదే కాదని నేను ఇడుపులపాయలో అంది. అంటే ఏంటి, ఆవిడ షరతులకి కాంగ్రెస్ లొంగిపోతున్నట్ట, కాంగ్రెస్ షరతులకి ఆవిడ వస్తుందా?
అది చెప్పట్లేదు మీరు దాటేస్తున్నారు. మరి ఇప్పుడు తెలంగాణలో అనేక మంది పోటీ చేయలే, కోదండరాం కూడా పోటీ చేయలే, తర్వాత టీడీపీ పోటీ చేయలే, అనేక పార్టీలు పోటీ చేయలేదు. నాట్ ఓన్లీ షర్మిలమ్మ పార్టీనే కాకుండా కోదండరాం కూడా వచ్చేసి పోటీ చేయలే. తను పోటీ చేయలేదు, నా వల్లే కాంగ్రెస్ వస్తుందని అన్నది కాబట్టి మేము అడుగుతున్నాను. సరే, ఒకటి మా పార్టీ స్టాండ్ వరకు ఎవరిని వచ్చినా ఆహ్వానించే నిర్ణయం తీసుకున్నాము. ఆ నేపథ్యంలో వచ్చేసి ఆవిడ కూడా వచ్చేసి ఆ నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాము. సరే, ఆ మాట వచ్చేసి దానికి ఆవిడే సమాధానం చెప్తే బెటర్గా ఉంటుందేమో. మా వరకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఒక 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక మహోన్నతమైన పార్టీ. హిమాలయాల వలె ఉన్నతమైంది, గంగానది వలె పవిత్రమైంది, మర్రి చెట్టు వలె విస్తృతమైంది. కాబట్టి ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు మావాడే, జగన్మోహన్ రెడ్డి మావాడే, కేసీఆర్ మావాడే. ఈ వటవృక్షానికి వీళ్ళందరూ ఊడలు. సార్, మా ఫ్యామిలీలో కొంతమంది గొడవ పెట్టాలని చూస్తున్నారంటూ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతనికి అభద్రతాభావం వెంటాడుతూ ఉంది. ఇప్పుడు షర్మిలమ్మకు ఆస్తిలో పంపకం చేయొద్దని ఎవరన్నా అన్నారా? షర్మిలమ్మకు మీ ఆస్తిలో ఇవ్వద్దని చెప్పేసి అటు చంద్రబాబు నాయుడు లేకుంటే కాంగ్రెస్ పార్టీనో ఇంకోరు ఎవరన్నా చెప్పారా? లేదు, షర్మిలమ్మకు పదవి ఇవ్వద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎవరన్నా చెప్పారా? అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి కేసును వచ్చేసి ఇట్నే లాగమని చెప్పేసి పొలాంగ్ చేయమని చెప్పేసి ఎవరన్నా చెప్పారా? డాక్టర్ సునీత మీద, రాజశేఖర రెడ్డి మీద కేసు పెట్టమని పులివెందుల కోర్టులో పెట్టమని చెప్పేసి ఎవరన్నా చెప్పారా? వాళ్ళ నాయన శివమండంగానే సంతకాలు సేకరణ చేయమని చెప్పేసి వేరే పార్టీ వాళ్ళు ఎవరన్నా చెప్పారా? వాళ్ళ నాయన, మా నాయన చంపింది వచ్చేసి రిలయన్స్ వాళ్ళు వచ్చేసి అని చెప్పి నువ్వు వాళ్ళ అవుట్లెట్స్ని పగలగొట్టి ముఖేష్ అంబానీ రికమెండ్ చేసిన పరిమళ నత్వానికి రాజ్యసభ సీట్ ఇవ్వమని చెప్పేసి కాంగ్రెస్లో చంద్రబాబు నాయుడు ఇంకోరేమన్నా చెప్పారా? మీ తల్లిని గౌరవాధ్యక్షుల పదవి నుండి అగౌరవంగా తీయమని చెప్పేసి, గౌరవాధ్యక్షురాల పదవి నుండి అగౌరవంగా తీసేయమని చెప్పేసి ఎవరన్నా చెప్పారా? బట్ ఈ పనికి మాలిన మాటలు వచ్చేసి అభద్రభావంతో అట్టుడికి పోతున్నారు. వైసీపీలో కొంతమంది అసంతృప్తితో పార్టీని వీడిపోతూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇది జనరల్గా ఎన్నికలకు ముందు కొంత కూర్పులు, మార్పులు, చేర్పులు అన్ని పార్టీల్లో ఉంటాయి. ఆ పార్టీలో కొంచెం మరింత ఎక్కువ ఉన్నాయి. దానికి కారణం వచ్చేసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు తెలంగాణలో కేసీఆర్ ఎమ్మెల్యేలను మార్చక దెబ్బతిన్నాడు అనే వాతావరణంతో దాన్ని చూసి ఇక్కడ ఈయన ఎమ్మెల్యేలను మార్చే పద్ధతి మొదలుపెట్టాడు. ఇది ఎట్టుందంటే పంటి మీదకి తుంటి మీద అన్నట్టుంది. అక్కడ ఒక టైపు ఉంటే ఇక్కడ ఒక టైపు. ఆడ నిజంగా మార్చక కొంత దెబ్బతింది వాస్తవమే. ఇక్కడ మార్చి వచ్చేసి స్వయంకృపరాతము అతను భస్మాసుర హస్తం పెట్టుకుంటున్నాడు. నిజంగా ఒకవేళ మార్చేది ఉన్నాయని ఆయన ఇష్టం అనుకోండి, వచ్చేసి 2 నెలలు 3 నెలలు ముందు మారుస్తాడు. ఎవరన్నా కామన్ సెన్స్ ఉంటే ఏదో ఎన్నికల షెడ్యూల్ అయిన తర్వాత ఎవరికొరికి ఇస్తారో ఎన్నికల మూడ్లోకి పోతారు. ఇది ఎవరన్నా వచ్చేసి కామన్ సెన్స్ ఉండేవాళ్ళు ఎన్నికలు 2 నెలలు 3 నెలలు ముందు వచ్చేసేసి మార్చి ఈ దుమ్ము పూసుకుంటుంది ఎత్తు మీద. ఆల్రెడీ గాలికి ఎగిరిపోతుంది. గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు పార్టీ కొట్టుకొని పోతా ఉంది. పోయే కాలం దాపురించినప్పుడు పోగాలం దాపురించిన వానికి ఏదో మితలాభంలో పరవస్తు చిన్నేశ్వరి హితుల వాక్యము, దీప నిర్వాణ గంధము, అరుంధతి, వినడు మూర్ఖనుడు కనడు అని చెప్పేసి అతనికి వినాశకాలం దాపురించింది, పోయే కాలం దాపురించి అన్ని స్వయంకృత అపరాధాలు చేసుకుంటున్నారు. సీఎం గారి ఇంట్లో మనిషి లాంటి ఆళ్లరామకృష్ణారెడ్డి బేషరతుగా మేము మా సొంత గుడికి వెళ్ళిపోతున్నాం కాంగ్రెస్ కన్నారు. అలాంటి వాళ్ళు వైసీపీ నుంచి ఇంకా ఎంతమంది మీకు టచ్లో ఉన్నారు సార్? ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, లీడర్లు అవ్వచ్చు. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణ లేదు, తల్లి లేదు, చెల్లి లేదు, నాన్న లేదు, చిన్నాన్న లేదు అతనికి. అతను తప్ప ఎవరు ఏముండదు. అట్టేటప్పుడు ఆళ్ళ రామకృష్ణ ఎంత, ఇంకోరు ఎమ్మెల్యేలు ఎంత, విజయసాయి రెడ్డి ఎంత, సజ్జల రామకృష్ణ ఎంత, అతని దృష్టిలో ఊరికే వాళ్ళందరూ టూల్స్ ఎప్పటికప్పుడు ఎవరిని ఎప్పుడు వాడుకోవాలో వాడుకుంటాడు. నాన్నను, చిన్నాన్ననే, చెల్లినే, తల్లినే అతనికి లేనప్పుడు వీళ్ళందరూ ఒక లెక్క. కాబట్టి రేపు అనేక మంది వచ్చేసి ఇంకా రాబో రోజుల్లో రోజు ఒక అది సీరియల్ ఎపిసోడ్ రోజు వచ్చేసి నిన్న కడపలోనే అనేక మంది వచ్చేసి ఏమనుకుంటారు, కడప జిల్లా ఏదో కంచుకోట అని అనుకుంటుంటారు. ఏమైంది, నిన్న కడప జిల్లాలోనే అనేక మంది పార్టీ మారినారు, ఆయన పార్టీ వాళ్ళే. కాబట్టి ఇది ఇంకా రోజు ఎపిసోడ్ కింద వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. ప్రజెంట్ ఎమ్మెల్యేలే కాకుండా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు. ఫర్ ఎగ్జాంపుల్ కడప జిల్లాలో అనేక మంది
5-6 సార్లు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు అయినటువంటి నాయకులు ఉన్నారు, మంత్రులు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ టచ్లో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. అట్లా నాట్ ఓన్లీ ప్రజెంట్ ఎమ్మెల్యేలు, ఈవెన్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు అనేక మంది టచ్లో ఉన్నారు. ఇది స్లోగా జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. ఒక్కసారి వచ్చేసి షర్మిల గారు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత సోనియా గాంధీ మీద అనేక విమర్శలు చేశారు. అవన్నీ నేను విప్పి చెప్పను. కానీ ఇవాళ అదే ఆవిడ్ని ఏ విధంగా మీరు పార్టీలో చేర్చుకుంటున్నారు? ఇప్పుడు నేను ముందే చెప్పాను, పార్టీ సిద్ధాంతాలకు లోబడి, అంటే ఇప్పుడు ఇంకా వచ్చిన తర్వాత పార్టీ సిద్ధాంతాలకు లోబడి గతంలో వచ్చేసి ఇవి అనేక ఉంటాయి, ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. కానీ అది అన్ని పార్టీల్లో వచ్చేసి ఇంకా గతాన్ని తవ్వుకుంటా ఉంటే వీళ్ళందరూ వచ్చింది చెప్తే కదా, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వాడే, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వాడే, కేసీఆర్ కాంగ్రెస్ వాడే, ఈవెన్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కాంగ్రెస్ వాడే. జనసంఘ్ పార్టీ పెట్టినటువంటి బీజేపీకి మాతృక జనసంఘ్ పెట్టినటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అయ్యాడు. కాబట్టి ఇవి అందుకోసమే పార్టీ సిద్ధాంతాలకు లోబడి, అంటే వచ్చినాకైనా సరే లోబడి వచ్చేసి పార్టీ కోసం కృషి చేసి అనే ఒక షరతు మీద తీసుకోవడం జరుగుతుంది. సార్, రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెల పర్వం కొనసాగుతుంది. అంగన్వాడీ వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు వీరందరూ కూడా గత కొద్ది రోజులుగా సమ్మెబాట పట్టి ఆందోళన చేస్తూ ఉంటారు. మరి దీని మీద తీసుకున్నాను ఇవి డెఫినెట్గా ఇప్పుడు ఇలా సమ్మెలో న్యాయం ఉంది. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ హెల్పర్స్ తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేది అంగన్వాడీ టీచర్స్కి వచ్చేసి 11,500, అంగన్వాడీ హెల్పర్స్కు 7,000. ఇది వాళ్ళు చేసే పని. నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, మామూలుగా తీసుకుంటే ఒక తల్లి పాత్ర, ఒక డాక్టర్ పాత్ర, ఒక నర్సు పాత్ర, ఒక టీచర్ పాత్ర, 4 పాత్రలు పోషిస్తారు. తల్లిలా పిల్లలను లాలించాలా, టీచర్గా ఒక పూర్వ పాఠశాల విద్య జరపాలా, ఒక నర్సులా ఒక డాక్టర్గా ఇమ్యునేషన్, ఇటువంటి అనేక పనులు వాళ్ళు చేస్తున్నాయి. కానీ వాళ్ళకి ఇచ్చేది మళ్ళీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉండాలి. కాబట్టి వాళ్ళకి ఇచ్చే 7,000, 11,500 చాలా తక్కువ. కాబట్టి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు. సరే, గతంలో కూడా వచ్చేసి ఏ ప్రభుత్వం చేసినా అన్యాయమే. పక్కన తెలంగాణ వచ్చి ఈయన జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కంటే ఒక 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాడు. అది వచ్చేసి ఇప్పుడు అక్కడ తెలంగాణలో 13,500 ఇస్తున్నారు. మినీ అంగన్వాడీ సెంటర్స్ కూడా మెయిన్ అంగన్వాడీ సెంటర్స్ చేశారు. కాబట్టి మినీ అంగన్వాడీ లేవు అక్కడ. మొత్తం వచ్చేసి 13,500తో పాటు మేనిఫెస్టోలో 18,000 చేస్తామని చెప్పారు. అది కూడా త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. కాబట్టి మీరు ఇచ్చిన మాట మీద నిలబడండి. వాళ్ళ డిమాండ్స్ న్యాయమైనట్టు వాళ్ళు కనీస వేతనం 20,000 అడుగుతున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా గ్రాట్యుటీ అడుగుతున్నారు. మిగతా చిన్న కోరికలు. కాబట్టి న్యాయమైన డిమాండ్లు అవి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. డెఫినెట్గా వచ్చేసి అది కాక వాళ్ళ మినీ సెంటర్స్ తాళాలు పగలగొట్టి ఒక ఫ్యాక్షనిస్ట్ తరపున వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా కాకుండా తాళాలు పగలగొట్టి ఒక ఫ్యాక్షనిస్ట్ టైప్ ప్రవర్తించడం అనేది వాళ్ళ మనసులు గాయపడినాయి. కాబట్టి కంట కన్నీరు లిఖిన సిరి ఇంట నుండనొల్ల సుమతి అని మహిళల కన్నీటి వరదలో వైకాపా ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదు వచ్చే ఎన్నికల్లో. మీ పార్టీలో ఎంతమంది టచ్లో ఉన్నారో చెప్పాలి. ఇప్పుడు సి రామచంద్రయ్య గారు వాళ్ళు టీడీపీలోకి వెళ్ళిపోయారు. మరి పాత కాంగ్రెస్ కాపే, కానీ కాంగ్రెస్లోకి రాకుండా టీడీపీలోకి వెళ్ళిపోవడాన్ని కొందరు అక్కడ, కొందరు ఇట్లా ఎమ్మెల్సీగా ఉంటూ కొందరు అట్లా, కొందరు ఇట్లా ఉంటారు. మా పార్టీలోకి వచ్చేవాళ్ళు చాలా పార్టీకి ఇంతవరకు జాయినింగ్ లేవు. అయితే చూస్తారా ఇంకా మాది వచ్చేసి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అంతేనా వెనకబడిపోతారా? ఏ క్వశ్చన్ లేదు. ఆల్రెడీ ప్రజలు డిసైడెడ్. ప్రత్యేక హోదా రావాలి అన్నా, చట్టంలోని అంశాలు అమలు కావాలన్నా అది ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. కాబట్టి బాబుకి వేసినా బీజేపీకి వేసినట్టే, జగన్కి వేసినా బీజేపీకి వేసినట్టే, పవన్కి వేసినా బీజేపీకి వేసినట్టే. బీజేపీకి వేయడమంటే మన ఏడుతో మన కన్ను పొడుచుకోవడమే అని డిసైడెడ్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంది. అంటే పవర్లోకి వస్తుందనా లేకపోతే ఓటింగ్ సీటింగ్? ఇది మాది 2024 2020 మ్యాచే, 2029 మ్యాచ్ కాదు, టెస్ట్ మ్యాచ్ కాదు. 2024లో అధికారంలోకి రావడమే మా లక్ష్యం. 2019లో 1.17% ఇప్పుడు 2004 వచ్చేటప్పుడు బీజేపీకి 2 సీట్లు, 303. ఎంత గ్యాప్ అది? 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. 10 సంవత్సరాలు. 77లో ఇందిరాగాంధీ ఓడిపోయింది, 80లో ఇందిరాగాంధీ వచ్చింది. 77లో ఎమర్జెన్సీ తర్వాత 85 ఓడిపోయినాయి. ఇందిరాగాంధీ ఓడిపోయింది ప్రధానమంత్రిగా. 3 ఏళ్ళకే మళ్ళీ అధికారంకి వచ్చింది. ఈడ 10 ఏళ్ళు అయింది.
49.95% వైసీపీ అధికారంలో ఉన్నది. ఇదేమి 39% టీడీపీ ఉంది. మీది 1.17%. ఏ విధంగా మీరు అధికారంలోకి రాగలుగుతారు? ఇప్పుడు సంఖ్యాశాస్త్రంలో గణిత శాస్త్రంలో 2+2 4, 2 × 3 6. కానీ రాజకీయ శాస్త్రంలో 2 × 2 4 కావచ్చు, 10 కావచ్చు. కాబట్టి ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఎక్కేది అంటూ ఉండదు. మ్యుటేషన్స్, రాజకీయాల్లో మ్యుటేషన్స్ ఉన్నట్టుండి వచ్చేసి ఇట్లా జంపుగా జరగచ్చు, ఇట్లా పడవచ్చు. ఇక్కడ మ్యుటేషన్స్ వచ్చేసి ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఎక్కేదే ఉండదు. మన చరిత్రలో అనేకం, దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ, బీజేపీ, ఈవెన్ ఉభయ తెలుగు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 27 సీట్లు ఉన్నాయి కాంగ్రెస్లో, అధికారంకి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎన్టీ రామారావు లాంటి ఆయన్నే ఓడించడం జరిగింది. కాబట్టి ఓటమి వ్యక్తులకు కానీ పార్టీలకు కానీ అది చూసుకుంటే ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయినాడు, చంద్రబాబు ఓడిపోయినాడు, కేసీఆర్ ఓడిపోయినాడు, విజయమ్మ ఓడిపోయింది, వివేకానందుడు ఓడిపోయినాడు, కాబట్టి అనేక మంది ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు వ్యక్తుల ప్రకారంగా, పార్టీల పరంగా. ప్రజెంట్ పొజిషన్ వచ్చేసి కాంగ్రెస్కు చాలా కన్జీనియల్ అట్మాస్ఫియర్ ఖచ్చితంగా. అదే మనం చెప్పినట్టు మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. ఇది తథ్యం.